బుధవారం గ్రూప్ 1లో అవకతవకలపై జరిగిన విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అన్ని పిటిషన్లలో తెలుగులో రాసిన వారికి తక్కువ మార్కులు వచ్చాయని, ఎంపికైన వారిలో కూడా తెలుగులో రాసిన వారు తక్కువగా ఉన్నారని పిటిషనర్లు పేర్కొన్నారని తెలిపింది. అసలు తెలుగులో రాసిన వారిలో ఎంతమంది ఎంపికయ్యారు, తెలుగులో రాసిన వారి పేపర్ల మూల్యాంకనానికి ప్రాతిపదిక ఏంటి, తెలుగులో మూల్యాంకనం చేసిన వారిలో ఎంతమందికి భాషలో ప్రావీణ్యం ఉందని ప్రశ్నించింది. దీనిపై టీజీపీఎస్సీ న్యాయవాది వివరణ ఇవ్వగా అన్ని వివరాలను ఇవాళ విచారణ సమయానికి అందించాలని ఆదేశాలిచ్చింది ధర్మాసనం. తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. నిన్న జరిగిన విచారణలో హైకోర్టు టీజీపీఎస్సీకి పలు ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, వంశీ, అంటే సింగిల్ డివిజన్ ఏదైతే తీర్పిచ్చిందో, అంటే దానికి సంబంధించి సింగిల్ డివిజన్లో పిటిషన్ దాఖలైందో దానికి సంబంధించి దాన్ని సవాల్ చేస్తూ, అంటే ఆల్రెడీ సింగిల్ డివిజన్ బెంచ్ ఏం చేసిందంటే ఏదైతే గతంలో సంబంధించిన గ్రూప్ 1 నియామకాలకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ప్రస్తుతం అయితే తాత్కాలిక నిలిపివేయాలి, కేవలం సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు మాత్రం ఓకే అంటూ సింగిల్ డివిజన్ బెంచ్ ఆల్రెడీ ఒక తీర్పు ఇచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ ఆల్రెడీ టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్కి వెళ్ళింది. డివిజన్ బెంచ్లో నిన్న దాదాపు చాలాసేపు వాదోపవాదాలు కొనసాగాయి. ఇంతకుముందు మీరు చెప్పినట్టు అవన్నీ కూడా, అంటే ముఖ్యంగా తెలుగుకు సంబంధించిన టాపిక్ కావచ్చు, మూల్యాంకనం అంటే అదే వాల్యుయేషన్ సంబంధించి ఉన్నటువంటి డౌట్స్ కావచ్చు, మిగతా ఎవరైతే అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారో వరుస ఆల్ టికెట్ నెంబర్లకు సంబంధించి కొంతమందికి సేమ్ మార్కులు రావడం ఏంటి, తర్వాత సెంటర్లకు సంబంధించి కొంతమందికి మాత్రమే కొన్ని సెంటర్లు కేటాయించినట్టు కొన్ని ఆరోపణలు ఎవరైతే అభ్యర్థులు చేశారో వాటికి సంబంధించి కూడా వాదోపవాదాలు సాగాయి. అయితే డివిజన్ బెంచ్లో మరొకసారి వాదనలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ దీనికి సంబంధించి మేము విచారణ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మళ్ళీ మీరు సింగిల్ డివిజన్కే వెళ్ళండి అని చెప్పి కూడా నిన్న ఏదైతే డివిజన్ బెంచ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే కానీ కొన్ని సూచనలు మాత్రం డివిజన్ బెంచ్కు సింగిల్ బెంచ్కు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా గ్రూప్ 1 అభ్యర్థులు అయితే, అంటే గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ రద్దయింది, మళ్ళీ కొత్త ప్రభుత్వం నోటిఫికేషన్ వేయడం, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం, ఇట్లా చాలా సుదీర్ఘకాలంగా నిరుద్యోగులు అయితే వెయిట్ చేస్తున్నారు ఎగ్జామ్, అంటే దీనికి సంబంధించి తీర్పు కోసం. కాబట్టి ఇంతమంది అభ్యర్థులకు సంబంధించిన భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని తొందరగా తీర్పు ఇవ్వాలి, ముఖ్యంగా ఈ వేసవి సెలవులు పూర్తయ్యే లోపలే తీర్పు ఇవ్వాలంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు అంటే డివిజన్ బెంచ్ ఇవ్వడంతో ఈరోజు మళ్ళీ సింగిల్ బెంచ్కి సంబంధించి మధ్యాహ్నం లంచ్ తర్వాత మనకి వాదనలు కొనసాగబోతున్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు అభ్యర్థులు ఏవైతే అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారో వాటికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.